వెల్కమ్ బ్యాక్. నేడు మేడిగడ్డ బ్యారేజ్ని రాష్ట్ర మంత్రుల బృందం సందర్శించనుంది. అక్కడే బ్యారేజ్పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఉదయం 10:30 హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ బృందంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మేడిగడ్డకు వెళ్తారు. 11:30 బ్యారేజ్ వద్దకు చేరుకోగానే ఈఎన్సీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. అలాగే మేడిగడ్డ బ్యారేజ్ ఫౌండేషన్ కుంగిపోవడం, అన్నారం సుందిళ్ల బ్యారేజీల నష్టంపై సమీక్ష నిర్వహిస్తారు. నీటిపారుదల శాఖ అధికారులతో పాటు కాళేశ్వరం ఇంజనీర్లు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణ సంస్థల ఇంజనీర్లు, ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మంత్రుల బృందం బ్యారేజీని సందర్శిస్తారు. నేడు మేడిగడ్డ బ్యారేజ్ని రాష్ట్ర మంత్రుల బృందం సందర్శించనుంది. అక్కడే బ్యారేజ్పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఉదయం 10:30 హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ బృందంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మేడిగడ్డకు వెళ్తారు. 11:30 బ్యారేజ్ వద్దకు చేరుకోగానే ఈఎన్సీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. అలాగే మేడిగడ్డ బ్యారేజ్ ఫౌండేషన్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై సమీక్ష నిర్వహిస్తారు. నీటిపారుదల శాఖ అధికారులతో పాటు కాళేశ్వరం ఇంజనీర్లు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణ సంస్థల ఇంజనీర్లు, ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మంత్రుల బృందం బ్యారేజీని సందర్శిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వరంగల్ నుంచి కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్ ఆనంద్. స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి ఈ రోజు మంత్రుల బృందం ప్రత్యేక విమానంలో కాళేశ్వరం చేరుకొని అక్కడ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు, దానికి అనుసంధానంగా నిర్మించిన మేడిగడ్డ గాని, సుందిల్లా, లక్ష్మీ బ్యారేజ్, లక్ష్మీ పంప్ హౌజ్లను పర్యవేక్షించున్నారు. ఇది పర్యవేక్షణ అనంతరం అధికారులతో ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ ప్రాజెక్ట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దానిపైన జరిగిన, అంటే ఇది గతంలో వీళ్ళు ఇక్కడ ఈ ప్రాజెక్టు నిర్మాణం తర్వాత ఈ మేడిగడ్డ బ్రిడ్జిలు కుంగడం జరిగింది. మేడిగడ్డ కానీ సుందిల్ల కానీ బ్రిడ్జిలు కుంగడానికి గల కారణాలు ఏంటి, అంటే నిర్మాణ లోపమా లేకుంటే ప్రాజెక్టు రూపకల్పన లోపమా అనే దాని మీద పర్యవేక్షించున్నారు. గతంలో కూడా ఎలక్షన్ల కన్నా ముందు కాంగ్రెస్ రాహుల్ గాంధీ కానీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కానీ ఆ యొక్క స్థలాన్ని పరిశీలించారు. ఆ ప్రాజెక్ట్ లో అవకతవకలు జరిగాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ లంచాల కోసం, అంటే వారి యొక్క కమిషన్ల కోసమే నిర్మించారు కానీ ఇది కరెక్ట్ అయిన నిర్మాణం కాదని చెప్పి ఆరోపించారు. అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు నుంచి ఈ ఆరోపణలు నడుస్తూనే ఉన్నాయి. అంటే ఈ ప్రాజెక్టు నిర్మించిన ప్రదేశం కరెక్ట్ కాదని, ప్రాజెక్టులు ఏది నిర్మించినా లోతట్టు ప్రాంతంలో నిర్మించడం వల్ల వ్యయం తక్కువ అవుతుంది. ఇలా ఈ ప్రాజెక్టు ఎత్తైన ప్రదేశంలో నిర్మించారు. ఇది యొక్క ప్రకృతికి విరుద్ధంగా నిర్మించిన ప్రాజెక్టు. దీనివల్ల అధిక ఖర్చు అవుతుంది తప్ప లాభం లేదు, నష్టమే ఉంటుందని చెప్పి ఫస్ట్ నుంచే ఈ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అదే జరిగింది ఇప్పుడు కూడా. ఈ పిల్లర్లు కుంగడమే కానీ ప్రాజెక్టులో లోపాలన్నీ వీళ్ళు ఈ రోజు చూపించనున్నారు. ఎప్పుడైతే ఏ ప్రాజెక్టు ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులు కట్టినా కానీ భూతుల ప్రాంతాలు, అంటే లోతట్టు ప్రాంతాల్లో కడతారు. ఎందుకంటే వచ్చే నీరు అక్కడ జమై ప్రాజెక్టుకు లాభం ఉంటుంది. కానీ ఇది ఎత్తైన ప్రాంతంలో కట్టడం వల్ల ఎత్తిపోతల పథకం కంపల్సరీ కావాల్సి వస్తుంది. ఎత్తిపోతల పథకం వల్ల భారీ మోటార్ల నిర్మాణం కానీ భారీ మోటార్ల మీద వేయించడం జరిగింది. వీటి వల్ల ఏమైతుందంటే అధిక ఖర్చు ఉంటుందని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇప్పుడు దాని గురించే ప్రాజెక్టు ఎలా జరిగింది, అసలు ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల
ప్రజలకు కానీ రైతులకు కానీ ఏమైనా లాభం జరిగిందా, లేకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి లాభం జరిగిందా అని చెప్పేసి ఈరోజు నిజం తెలిసి ఉన్నారు ఆనంద్. ఓకే కృష్ణ, ఎవరెవరు మంత్రులు అక్కడికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? 4 మంత్రులు ఈ రోజు వస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, మిగతా మంత్రులందరూ ఈ రోజు 10:30కు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటల వరకు అక్కడ చేరుకుంటారు. చేరుకున్నాక అక్కడికి మాత్రం మీడియాకు మాత్రం అనుమతి లేదని చెప్పేసి ఇప్పటివరకు ఈ గారు ప్రకటించినారు. ఓన్లీ ఆ మంత్రులు అధికారులు బ్యారెల్ చెక్ చేస్తారు. తర్వాత పవర్ ప్లాంటేషన్ ఉంటుంది, ఆ తర్వాత మీడియా సమావేశం ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర మీడియా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ఎందుకంటే మీడియాను ఎందుకు రానివ్వట్లేదు, ఆ మంత్రులతో పాటు మీడియా కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ.